రక్షాబంధన్ సందర్భంగా ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రక్షాబంధన్ కార్యక్రమం అయితే జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ కేంద్ర కార్యాలయంలో రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రక్షాబంధన్ రాఖీలు కట్టారు. బీజేపీ మహిళా సోదరిమణులందరూ వచ్చి అధ్యక్షులకి అట్లాగే కేంద్ర మంత్రికి కూడా రాఖీలు కట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనతో శిల్పారెడ్డి గారు ఉన్నారు. ఆమె నాటి తెలుసుకున్నాం. మేడం, మీరు ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకత సంతరించుకుంది కదా. ముందుగా అందరికీ రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎలాగైతే మనము పురాణాలు చూసుకున్నట్టయితే ద్రౌపది శ్రీకృష్ణుడి అనుబంధం ఎలాంటిదో, ఎప్పుడైతే ద్రౌపదిని కాపాడుతానని ఎలా అయితే ఆయన హామీ ఇచ్చారో, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఎప్పుడైతే పహల్గామ్లో అటాక్ జరిగింది, అటాక్ జరిగి ఎంతోమంది సింధూరాన్ని తుడిచేసిన పాకిస్తాన్ వాళ్ళని ఆపరేషన్ సింధూర్ పేరు పెట్ట కరెక్ట్గా 22 నిమిషాల్లో మొత్తం హతమార్చడం జరిగింది. సో దానికి నిదర్శనంగా కూడా మేము నిన్న మొన్న మిలిటరీ సిబ్బందిలో మన మిలిటరీ అన్నదమ్ములందరికీ కూడా మేమున్నాము, మీరు ఎలాగైతే మాకు రక్ష, మేము కూడా మీకు రక్షగా ఉంటాము, మీకు రక్షణ కల్పించే చెల్లెలం అందరం ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి మొన్న మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా అందరూ మిలిటరీ సిబ్బందులకి, పోలీస్ సిబ్బందులకి, ఎవరైతే మహిళలకు రక్షణ కల్పిస్తున్న సిబ్బందులకి అందరికీ కూడా మేము రాఖీ కట్టి మా మహిళా మోర్చా నుంచి వారికి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ఎలాగైతే నరేంద్ర మోడీ గారు మహిళల సింధూరాన్ని తుడిచిన వాళ్ళని నేలమట్టం చేశారో, అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ లవ్ జిహాద్ ఏదైతే మన ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నదమ్ములను అందరినీ వేడుకుంటున్నాను, హిందూ ఆడపిల్లల్ని కాపాడే బాధ్యతగా మేము ఈ రాఖీ పౌర్ణమి రోజు మేము మీ దగ్గర నుంచి గిఫ్ట్ కోరుకుంటున్నాము. లవ్ జిహాద్ పేరు మీద మోసపోతున్న అమ్మాయిలని అందరినీ ఇప్పటికే అందరూ ఏబీవీపీ కానీ యువమోర్చా కానీ అందరూ దానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ కూడా సహకరించాలని హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను. అన్నా చెల్లెళ్ళ బంధానికి రక్షాబంధన్కు ప్రత్యేక ఉంటుంది. అయితే ఇప్పుడు కవిత కేటీఆర్కి ఫోన్ చేసి నేను రాఖీ కట్టడానికి వస్తా అంటే నేను అందుబాటులో లేను, బెంగళూరులో ఉన్నా అని చెప్పాడు. అంత గొప్ప సంబంధం అని మనం ఊహించుకోవాలి. రక్త సంబంధము ఎంత పాలిటిక్స్లో ఉన్నా రక్త సంబంధం అంటే వాళ్ళు కేవలం రాజకీయం కోసమే వాళ్ళ రక్త సంబంధాన్ని కూడా వాడుకుంటున్నారు. అది లేనప్పుడు మాకు ఈ రక్త సంబంధాలు కూడా అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ధోరణి చూస్తుంటే అసలు మన సమాజం ఎటుపోతుంది, మన రిలేషన్స్ ఎటుపోతున్నాయి అని వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు ప్రజలు. ఇప్పుడు కూడా ఇంకా అన్నా చెల్లెల బంధం కూడా కొత్త నిర్వచనం వాళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందేం లేదు. ప్రజలే గుణపాఠం చెప్పారు. రానున్న రోజుల్లో అందరికీ గుణపాఠం కూడా ప్రజలే చెప్తారు. ఆర్టీసీ వాళ్ళు కూడా కేవలం హిందూ పండుగలకి ఎక్కువ రేట్లు పెంచి టికెట్ రేట్ వసూలు చేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? ఉచిత బస్సు అని చెప్పారు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. ఇప్పుడు రాఖీ పండుగ అంటే 30-40% ఛార్జీలు పెంచారు. అసలు అదే అర్థం, ఏ ఒక్క గ్యారంటీను నెరవేర్చకుండా ప్రజలు పాపం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విసికెత్తిపోయినారు. ఎట్లా తయారైందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా అయిందంటే మీరు మాకు రక్షగా ఉండండి, మేము మీకు రక్షణగా ఉంటాం, ఇద్దరం కలిసి అవినీతి చేసుకుందాము, అవినీతి పరిపాలన సాగిద్దామన్న విధంగా వాళ్ళ పరిపాలన నడుస్తుంది. కాబట్టి దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఖచ్చితంగా ఇది ఎప్పటికో అప్పుడు జనాలకు తెలియాల్సిందే, కాస్త ముందు తెలిసిందే. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాయంటే ఎవరైతే అన్నా చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షా పండుగ ఒక ప్రతీక. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరైతే సింధూర్ తుడిచేశారో వాళ్ళందరికీ కూడా మోడీ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్పిందని కూడా శిల్పారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి నుంచి.